This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఏం చేస్తుందంటే ఇట్స్ అ స్పిరిచువల్ డిసిప్లిన్. అది ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ అండి. అండ్ ఇట్ హెల్ప్స్ అస్ టు సెట్ అవర్ డిసిప్లిన్, ప్రేయర్ టైం, ప్రేయర్ రొటీన్స్ సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ మనము ప్రార్థన బలిపీఠాన్ని మనము ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. బలిపీఠము ఇట్ ఈస్ సో పవర్ఫుల్ అండి. ఆల్టర్ ఈజ్ అ ప్లేస్ వేర్ గాడ్ మీట్స్ హ్యుమానిటీ, డివినిటీ మీట్స్ హ్యుమానిటీ. బలిపీఠము అంటే దైవత్వము దేవుడు మానవుని కలిసే స్థానము బలిపీఠము. హల్లెలూయా! సో మనం గనుక చూసినట్లయితే పాత నిబంధనలో వాళ్ళు మన యొక్క పితరులు బలిపీఠాలు కడుతూ ఉండేవాళ్ళు. దే బిల్ట్ ఆల్టర్స్. ఎందుకంటే గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ అయ్యున్నాడు. అండ్ హీ కెనాట్ ఆయన అంతటా ఆయనే మానవునికి భూమి ఇచ్చేసాడు. హీ గేవ్ ఎర్త్ టు హ్యూమన్ బీయింగ్స్. నీవు ఫలించి అభివృద్ధి చెందు అని చెప్పి దేవుడు మానవునికి ఈ యొక్క భూమిని అప్పగించాడు కదా అండి. సో నౌ ఇఫ్ గాడ్ వాంట్స్ టు కమ్ ఇంటూ దిస్ ఎర్త్, ఇప్పుడు దేవుడు ఈ భూమి పైన పని చేయాలంటే, దేవుడు ఈ లోకంలో పని చేయాలంటే, దేవుడు నీ కుటుంబంలో పని చేయాలంటే యూ హ్యావ్ టు ఇన్వైట్ హిమ్. నువ్వు పిలవాలి ఆయన్ని. యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్. అందుకనే ప్రార్థన ఆత్మ పరిధిలో ఉన్న దేవుణ్ణి మన పరిధిలోకి ఇన్వైట్ చేస్తుంది. హల్లెలూయా! అండ్ ఆ బలిపీఠం ఏం చేస్తుందంటే ఇట్స్ ఓపెనింగ్ అ పోర్టల్ ఫర్ గాడ్ టు కమ్ ఇంటూ యువర్ సిట్యుయేషన్. నీ యొక్క పరిధిలోకి, నీ యొక్క సిట్యుయేషన్‌లోకి దేవుడు రావడానికి ఆ బలిపీఠం అనేది పోర్టల్ ఓపెన్ చేస్తుంది. సో పాత నిబంధనలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దే యూజ్డ్ టు బిల్డ్ విత్ స్టోన్స్. రాళ్ళతో వాళ్ళు బలిపీఠాలు కట్టేవాళ్ళు. దేవుడిచ్చిన ఇన్‌స్ట్రక్షన్. ఆ రాళ్ళు గూడా అంటే జస్ట్ చాలా నార్మల్ ఆర్డినరీ స్టోన్స్ తీసుకోవాలని దేవుడు చెప్పాడు. సో ఆ బలిపీఠం ద్వారా దేవుడు మానవునిని దర్శించేవాడు. అందుకనే మనం చూసినట్లయితే చాలా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. బలిపీఠం దగ్గర దేవుడు ఆయన నామాన్ని ప్రత్యక్షపరుచుకున్నట్లు మనం చూస్తాం. హల్లెలూయా! సో ఆ తర్వాత మనకి ఫస్ట్ ధర్మశాస్త్రం ఇవ్వకముందు వాళ్ళు బలిపీఠాలు కట్టారు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఇజ్రాయేలీల లైఫ్ అంతా గూడా యాజకులు, బలిపీఠం ముడిపడి ఉంది. ద సెంటర్ ఆఫ్ ద లా ఈస్ ద ఆల్టర్. రైట్? సో, even before the law was given, there was altars. Abraham built an altar. Noah built an altar. Even God himself built the first altar. దేవాతి దేవుడే మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టాడు చెప్పాలంటే. ఎప్పుడైతే ఆదాము, అవ్వ తప్పు చేశారో వారిని బయటకి పంపించే ముందు దేవుడు ఒక పశువుని బలియించి అక్కడ దాని చర్మము తీసి వారికి కప్పాడు. సో ద ఫస్ట్ ఆల్టర్ అంటే అక్కడే ద పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ కెన్ సీ. అక్కడే మనము యేసుక్రీస్తు యొక్క పిక్చర్‌ని మనం చూస్తాం. అక్కడే మనము రక్త నిబంధనను చూస్తాం యాక్చువల్లీ. సో ఆ తర్వాత ఏబేలు కట్టడం చూస్తాం. ఆ తర్వాత నోవా బలిపీఠాన్ని కట్టడం చూస్తాం. ఆ తర్వాత అబ్రహామ్స్ లైఫ్ వాస్ ఫుల్ ఆఫ్ ఆల్టర్స్. అబ్రహాం బలిపీఠాలు మనం చూస్తాం. వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ ఆల్టర్స్ వాస్ వేర్ హి పుట్ హిస్ సన్ ఐజాక్‌ని బలిపీఠం మీద బలి ఇవ్వడము. అక్కడ యెహోవా ఈరే అని దేవుడు ఆయన నామాన్ని ప్రత్యక్షపరచుకోవడం మనం చూస్తాం. కదా అండి. అబ్రహాం వెంట్ ఆన్ టు ద టాప్ ఆఫ్ మౌంట్ మొరాయా విత్ ఎ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్‌తో ఆయన పైకెక్కాడు. ఆ మౌంట్ మోరియా పైకి. ఆ కొడుకుని బలియించాలి అనే భారమైన హృదయంతో ఆయన పైకెక్కాడు. అక్కడ దేవుడిని ఆరాధించడానికి ఆ మౌంటైన్ పైకెక్కాడు. అక్కడ దేవుడు యెహోవా ఈరేగా ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను చూచుకొను దేవుడను. హల్లెలూయా! హి ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన ప్రొవైడర్‌గా ప్రత్యక్షపరుచుకున్నాడు. సో బలిపీఠాలు ఏం చేస్తాయంటే దేవుడు మనకిచ్చిన ప్రామిస్‌ని సీల్ చేస్తాయి. దేవుడు మనకిచ్చిన ప్రామిసెస్‌కి రిమైండర్స్‌గా కూడా పనిచేస్తాయి. అసలు దేవుడే ఒక డెసిషన్ తీసుకునే స్థానంగా బలిపీఠాలు ఉంటాయి. హల్లెలూయా! ద ఆల్టర్స్ దే సీల్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మెనీ టైమ్స్ అబ్రహాం ప్రత్యక్షపరుచుకున్న తర్వాత అబ్రహాం బలిపీఠం కట్టిన సందర్భాలు గూడా ఉన్నాయి.
దేవుడు అబ్రహాంతో కనిపించి మాట్లాడి, నీకు ఈ యొక్క కానాను దేశాన్ని నీకు ఇస్తానని చెప్పిన తర్వాత అబ్రహాం బలిపీఠాలు కట్టినవి కూడా మనం చూస్తాం. సో ఆల్టర్స్ ఆర్ అ రిమైండర్ దట్ ఐ హావ్ ఎ డివైన్ ఎన్‌కౌంటర్. నాకు డివైన్ ఎన్‌కౌంటర్ జరిగింది అనే దానికి ఆహ్, ఆహ్, ఆల్టర్ ఒక రిమైండర్‌గా గూడా కట్టడం మనం చూస్తాం. దేవుడిచ్చిన ఆ యొక్క ప్రామిస్, యెస్, గాడ్ హస్ గివెన్ దిస్ ప్రామిస్, ఈ యొక్క కానానంతా నేను నీకిస్తాను, నీకును నీ సంతానానికి ఇస్తాను అని చెప్పిన ఆ యొక్క వాగ్దానము ఆహ్, అక్కడ ఆల్టర్ కట్టి అబ్రహాం సీల్ చేస్తాడు యాక్చువల్లీ. సో, దీస్ ఆల్టర్స్ దే ఎయిదర్ దే ఆర్ బిల్ట్ టు రిమైండర్ దట్ ఐ హాడ్ అన్ ఎన్‌కౌంటర్ విత్ గాడ్ హియర్. దేవునితో నాకిక్కడ ఎన్‌కౌంటర్ జరిగింది. దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు అని చెప్పి అక్కడ బలిపీఠం కట్టి దేవుడిని ఆరాధించినట్లు గూడా మనం చూస్తాం. అంటే అక్కడ ఆ చేసిన వాగ్దానము ఇంక దాన్ని సీల్ చేసినట్లనమాట. హల్లెలూయా! సో, మళ్ళీ దేవుడు ఒకవేళ ఆ సమస్య ఉంది, ఆ సమస్యని దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ దేవుడు జవాబు చెప్పడం మనం చూస్తాం. సో, మన క్రైస్తవ జీవితము బలిపీఠం చుట్టూ రివాల్వ్ అవుతుంది. అవర్ క్రిస్టియన్ లైఫ్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద ఆల్టర్స్. తర్వాత మనం ధర్మశాస్త్రంలో చూసినప్పుడు ఇఫ్ యూ సీ ఆఫ్టర్ ద లా వాస్ గివెన్, దేవుడు చెప్పాడు, ఇగో ఈ యొక్క బలిపీఠము పైన అగ్ని ఆరిపోకూడదు. ద ఫైర్ షుడ్ నాట్ డౌజ్ ఆన్ దిస్ ఆల్టర్. ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉండాలి అని చెప్పి దేవుడు ఒక క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ చెప్పాడు. సో, యాజకులు ఏం చేస్తారు? మార్నింగ్ అండ్ ఈవినింగ్ దే మేక్ ష్యూర్ దట్ దేర్ ఈస్ ఫైర్ ఆన్ ద ఆల్టర్. అగ్ని స్టార్ట్ అయింది, దేవుడు స్టార్ట్ చేశాడు. గాడ్ హాస్ ఇనిషియేటెడ్. గాడ్ హాస్ యాక్చువల్లీ started the fire on the altar, but they have to take care of the fire. Who has to take care? Priest should take care. Priest should take care that the fire on the altar should be burning all the time. ఎప్పుడు గూడా ఆ యొక్క ఆల్టర్ పైన ఆ యొక్క అగ్ని మండుతూ ఉండడం ఎవరు చూసుకోవాలి? యాజకులు చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఎప్పుడు గూడా ఫ్యూయల్ యాడ్ చేస్తూ ఉండాలి. ఆ కట్టెలు పేరుస్తూ ఉండాలి. అయిపోయిన బూడిద తీసివేస్తూ ఉండాలి. సో, ఆహ్, యాజకుడు లేవి కాండము 16వ అధ్యాయంలో ఉంటది. ఎప్పుడు గూడా అగ్ని ఆరిపోకూడదు. సో, ఆ యొక్క బలిపీఠం పైన అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ కట్టెలు పేరుస్తూ ఉండాలి. సో, అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంతా గూడా యాజకులు, బలిపీఠము, యాజకులు, బలిపీఠము. వారి లైఫ్ అంతా గూడా బలిపీఠం చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఇప్పుడు నూతన నిబంధనలో ఇన్ ద న్యూ కవెనెంట్, న్యూ టెస్టమెంట్, వేర్ షుడ్ ఐ బిల్డ్ ద ఆల్టర్ సిస్టర్? బలిపీఠం ఎక్కడ కట్టాలి? జీసస్ బికేమ్ అవర్ ఆల్టర్. ఆయనే మన బలిపీఠం అయిపోయాడు. హల్లెలూయా! ఆయనే మన బలి పశువు అయిపోయాడు. హి బికేమ్ ద సాక్రిఫైస్. హి బికేమ్ ద సబ్స్టిట్యూషనల్ సాక్రిఫైస్. సో, నువ్వు ఎక్కడైతే యేసు నామంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో అక్కడ బలిపీఠాన్ని కడుతున్నావు. హల్లెలూయా! యూ ఆర్ బిల్డింగ్ అన్ ఆల్టర్ దేర్. ఫిజికల్ బలిపీఠము మనం కట్టట్లేదు. ఆ యొక్క రిచువల్స్ మనం చేయట్లేదు గానీ, స్పిరిచ్యువల్ సిగ్నిఫికెన్స్ అంతే ఉందండి. హల్లెలూయా! ఆ స్పిరిచ్యువల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్టర్స్ అయితే మారలేదు. ఫిజికల్‌గా మనం ఇక్కడ పాత నిబంధనలో కట్టినట్లుగా మనము ఆ రాళ్ళతో బలిపీఠాలు కట్టట్లేదు గానీ, ఆత్మీయంగా దేవుడు దానికిచ్చిన ప్రాధాన్యత అయితే మారలేదు. అది ఆ విధంగానే ఉంది. మీరెక్కడైతే మీ గదిలోనికి వెళ్లి తలుపేసుకొని ప్రార్థన చేస్తారో దేవుడన్నాడు, అక్కడ నేను మీ ప్రార్థన వింటాను. విని ఇదిగో మీకు ప్రతిఫలం ఇస్తాను. మీ పరలోకపు తండ్రి రహస్యమందు చూచు నీ పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా! ఈవెన్ జీసస్ లైఫ్ వాస్ మోడల్డ్ అరౌండ్ ప్రేయర్. యేసు ప్రభు యొక్క జీవితం గూడా ప్రార్థన చుట్టూనే ఉండేది. మనం చూసినట్లయితే ఆయన రాత్రంతా ప్రార్థన చేసుకున్నట్లుగా మనం సువార్తలలో మనం చూసాం. రాత్రంతా ప్రార్థన చేసుకున్నట్లుగా. మరి దేవాతి దేవుడు గదా! ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మరి ఆయన మనిషిగా ఈ లోకానికొచ్చినా ఆయన ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? హి కెన్ డూ మిరాకిల్స్. హి కెన్ డూ ఆల్ ద వండర్‌ఫుల్ థింగ్స్ దట్ హి డిడ్ వితౌట్ ప్రేయర్ గదా! ప్రార్థన లేకుండా చేయొచ్చు కదా! బట్ హి షోడ్ అస్ యాస్ హ్యూమన్ బీయింగ్స్ వి కెన్ డూ గ్రేట్ థింగ్స్. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు. ఆయన ఇంకా అది ఇంక మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్ అసలు. యూ విల్ డూ గ్రేటర్ థింగ్స్ దాన్ దట్ ఐ డిడ్. నేను చేసిన వాటికంటే యోహాను సువార్త 14వ అధ్యాయం ఆయన అన్నాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యూ విల్ డూ గ్రేటర్ థింగ్స్ దాన్ మీ. ఏ విధంగా చేశాడు ఆయన? ఈ లోకంలో ఉన్నంత వరకు యేసయ్య ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వాడై హి హీల్డ్ ఆల్ ది సిక్ పీపుల్, అప్రెస్డ్ పీపుల్‌ని డెలివర్ చేశాడు. యాక్ట్స్ 10:38 అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము. యాక్ట్స్ 10:38 ఆయన ఏం చేశాడు? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, శక్తితోను అభిషేకించెనన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచుండెను. హౌ గాడ్ అనాయింటెడ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ విత్ పవర్.
జీసస్ వాజ్ అనాయింటెడ్. హి ఈస్ అనాయింటెడ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ పవర్. హల్లెలూయా! అభిషేకము క్రింద ఆయన చేశాడు. అభిషేకం లేకుండా మనం గూడా ఏం చేయలేం. ఆయన మనకు హి మోడల్డ్ అన్నమాట. ఒక హ్యూమన్ లైఫ్ ఎలా జీవించొచ్చు అనేది మనకాయన చూపించాడు. హౌ గాడ్ అనాయింటెడ్ జీసస్ ఆఫ్ నాజరెత్ విత్ హోలీ స్పిరిట్ అండ్ విత్ పవర్. హి వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ అండ్ హీలింగ్ ఆల్ హూ వర్ అప్రెస్డ్ బై డెవిల్, ఫర్ గాడ్ వాస్ విత్ హిమ్. హల్లెలూయా! దేవుడు ఆయనతో తోడై ఉన్నాడు కాబట్టి, ఆయన మేలు చేయుచు, దయ్యం పట్టిన వాళ్ళని విడిపించుచు, ఆయన అప్రెషన్‌లో ఉన్న వాళ్ళని డెలివర్ జేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. సో, యేసు ప్రభు ఆయన ఒక మానవుడిగా ఈ లోకంలో ఆయన మనకు అటువంటి లైఫ్ మోడల్ చేయగలిగితే, అంటే ఆయన నువ్వు కూడా అలా చేయగలవు అని ఆయన చూపించాడు. యాక్చువల్లీ హి ప్రూవ్డ్ థట్ వి ఆల్ కెన్ డూ వెన్ గాడ్ ఈస్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నప్పుడు, అభిషేకం క్రింద ఉన్నప్పుడు, మనం గూడా ఇవన్నీ చేయొచ్చు అని ఆయన చూపించాడు. హల్లెలూయా! హల్లెలూయా! సో, ఈ యొక్క ఆశ్చర్య కార్యాలన్నీ చేయడానికి సీక్రెట్ ఏంటండి? వాట్ ఈస్ ద సీక్రెట్? హిస్ ప్రేయర్. ఆయన ప్రార్థన. ఆయనకున్న అభిషేకము. చూడండి. జాన్స్ గాస్పెల్ 14th చాప్టర్ 11th వర్స్. యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. బిలీవ్ మీ దట్ ఐ యామ్ ఇన్ ద ఫాదర్ అండ్ ద ఫాదర్ ఈస్ ఇన్ మీ, ఆర్ ఎల్స్ బిలీవ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద వర్క్స్ దెమ్సెల్వ్స్. ట్రూలీ, ట్రూలీ ఐ సే టు యూ, whoever believes in me will also do works that I do, and greater works than these will he do, because I'm going to the Father. హల్లెలూయా! తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నమ్ముడి. ఈ ఆశ్చర్య కార్యాలు చూసి అయినా నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. నేను చేయు క్రియలు. హల్లెలూయా! ఆయన స్వస్థపరిచిన స్వస్థతలు, ఆయన దయ్యంలో వెళ్ళగొట్టిన ఆ యొక్క డెలివరెన్సెస్, ఆయన చేసిన క్రియలు, ఆయన యందు విశ్వాసముంచువాడును చేయును. మరి మనం ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నామా? మరి మనం యేసుక్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుచున్నామా? మరి మనము ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేసినప్పుడు మరి స్వస్థత కార్యాలు చూస్తున్నామా? ఇవన్నీ నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును అని చెప్పాడు గదండీ దేవుడు. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్బబ్బా! బ్యూటిఫుల్. వాటికంటే మరి గొప్పవి చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడిగిదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును. హల్లెలూయా! హల్లెలూయా! నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును. పట్టుకోండి, ఈ వాగ్దానం పట్టుకోండి. ప్రభువా, ఏది అంటే దేవుని చిత్త ప్రకారము అంటే మనకి కొన్నుంటాయండి. అనవసరమైనవి, లేకపోతే వ్యర్థమైనవి అడగొద్దు. నిజంగా మీ డెస్పరేట్‌గా ఉన్న సిట్యుయేషన్, మీకు స్వస్థత కావాలా? మీ కుటుంబాల సభ్యులు రక్షణ పొందాలా? ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలా? జాబ్ కావాలా? ఇవన్నీ గూడా యూ కెన్ ఆస్క్ అకార్డింగ్ టు హిస్ విల్. ఆయన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఆ వాగ్దానాలను ఎత్తి పట్టుకొని మీరు అడగొచ్చు. అర్థమవుతుందా? మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను నేను చేతును అన్నాడాయన. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వీఆర్ బిల్డింగ్ అన్ ఆల్టర్. మనం బలిపీఠం కడుతున్నాం. యేసు నామంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఒక్క మాట నేను ఈరోజు మీకు చెప్తాను. ప్రార్థన బలిపీఠం దగ్గర ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆర్ మేడ్ అట్ ద ఆల్టర్. హల్లెలూయా! ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆల్టర్ దగ్గర నిర్ణయించబడతాయండి. నేను ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ టుడే. ఆదికాండము, జెనెసిస్. నోవా ఎప్పుడైతే ఆ ఓడలో నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయన బలిపీఠాన్ని కట్టి, ఆ బలిపీఠం దగ్గర దేవుణ్ణి హి వర్షిప్డ్ ద లార్డ్ అట్ ద ఆల్టర్. దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు అక్కడ ఒక శాసనాన్ని రాసేసినట్లుగా నిబంధన చేస్తాడక్కడ నోవాహుతో. 8వ అధ్యాయం 20వ వచనం. 8:20 జెనెసిస్ 8:20. Then Noah built an altar to the Lord and took some of every clean animal and some of every clean bird and offered burnt offerings on the altar. He took clean animals and he offered burnt offerings at the altar. బలిపీఠం దగ్గర ఆఫర్ చేసినప్పుడు, and when the Lord smelled the pleasing aroma, the Lord said in his heart, I will never again curse the ground because of man, for the intention of man's heart is evil from his youth. Neither will I ever again strike down every living creature as I have done. While the earth remains, seed time and harvest, cold and heat, summer and winter, day and night shall not cease. Oh, beautiful, beautiful. Hallelujah. నేను ఇంకెప్పుడు కూడా మానవుని
శిక్షించను. వాడి ఆలోచన బాల్యం నుంచి చెడ్డదే. భూమి ఉన్నంత వరకు, భూమి నిలిచి ఉన్నంత వరకు. హల్లెలూయా! కోతకాలము, శీతాకాలము, వేసవి కాలము ఇవన్నీ రాత్రి, పగలు ఉండక మానదు. హల్లెలూయా! మానదని దేవుడు అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడండి. గాడ్ మేడ్ ఎ కావెనెంట్ విత్ హ్యూమన్ బీయింగ్. దేవుడు మనిషితో ఆహ్, మనిషితో దేవుడు ఒక నిర్ణయాన్ని, ఒక నిబంధనని చేసుకున్నాడు. ఎక్కడండి? బలిపీఠం దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబ చరిత్రని నువ్వు మార్చేయాలంటే, నీ కుటుంబం యొక్క ఫ్యూచర్‌ని నీవు మార్చాలంటే, నీ బిడ్డలు, నీ తరతరాలు ఒక దేవుని యొక్క ఆ యొక్క ఆ బ్లెస్సింగ్‌ని అనుభవించాలంటే, ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన, నీవు సిన్సియర్‌గా చేస్తున్న ప్రార్థన, ఇట్ షుడ్ ఓపెన్ ఎ పోర్టల్. హల్లెలూయా! ఆ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఆ యొక్క దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ ఎవ్రీవన్. గాడ్ లవ్స్ ఆల్ హ్యుమానిటీ. ఆయన అందరి కోసం చనిపోయాడు. అందరూను అంతటా రక్షణ పొందాలని దేవుని చిత్తం. గాడ్స్ విల్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ టు బి సేవ్డ్. దేవుడు అందరూ రక్షణ పొందాలి. బట్ ఈస్ ఎవ్రీవన్ రెస్పాండింగ్? అందరూ రెస్పాండ్ అవుతున్నారా? అందరూ అవ్వట్లేదు. యువర్ రెస్పాన్స్ మేక్స్ ఎ డిఫరెన్స్. నీవు రెస్పాండ్ అయ్యే విధానం ఏం చేస్తదంటే, ఆ యొక్క డిఫరెన్స్, ఆ యొక్క నీ జీవితంలో ఏ విధంగా రెస్పాండ్ అవుతావో, ఆ విధంగా యూ విల్ సీ ద బ్లెస్సింగ్. యూ విల్ సీ ద ఆన్సర్. దేర్ ఆర్ క్రిస్టియన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రిస్టియన్స్ ఉన్నారు. క్యాజువల్‌గా ఉండేవాళ్ళున్నారు, ఇంటెన్షనల్‌గా ఉండేవాళ్ళున్నారు, లేకపోతే విజిటింగ్ క్రిస్టియన్స్ ఉన్నారు, అబైడింగ్ క్రిస్టియన్స్ ఉన్నారు. ఆయన యొక్క సన్నిధిని విజిట్ చేసే క్రైస్తవులున్నారు. అవసరం వచ్చినప్పుడు మాట్లాడే క్రైస్తవులున్నారు. దేవుడిని అవసరానికి వాడుకొని అల్లావుద్దీన్ అద్భుత దీపం అనుకునే వాళ్ళు ఉన్నారు. లేదు, నేను ఆయనలో నిలిచి ఉండాలి అనుకునే క్రైస్తవులు గూడా ఉన్నారు. ఈ రోజున మీరు ఆలోచించండి. ఆర్ యూ ఎ విజిటింగ్ క్రిస్టియన్ ఆర్ అబైడింగ్ క్రిస్టియన్? నేను ఆయన ప్రార్థనా గదిని, లేకపోతే నా యొక్క ప్రార్థనా గదిని అప్పుడప్పుడు దర్శించే క్రైస్తవుడినా? లేకపోతే నేను దేవునిలో నిలిచి ఉండే క్రైస్తవుడినా? నిలిచి ఉన్న వాళ్ళు మాత్రమే ఫలాలు ఫలిస్తారు. విజిట్ చేసేవాళ్ళు ఫలించరు. మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడన విశ్రమించువానికే ఆ దీవెనలు. నేను ఆయనలో నిలిచి, మీరు నాలో నిలిచి ఉండి, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి. మీ ప్రార్థన ఎప్పుడు పవర్‌ఫుల్‌గా ఉంటదంటే, ఆయనలో నిలిచి ఉన్నప్పుడే పవర్‌ఫుల్‌గా ఉంటది. ఆయన వాక్యము మీలో నిలిచి ఉన్నప్పుడే పవర్‌ఫుల్‌గా ఉంటదండి. లేకపోతే మనం ఎంప్టీ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాం. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఇన్ యూ, ఇఫ్ యూ ఈ అండ్ వెన్ యూ ప్రే వితౌట్ ద వర్డ్ ఇన్ యూ, యువర్ వర్డ్స్ ఆర్ ఎంప్టీ. యువర్ ప్రేయర్ ఈస్ ఎంప్టీ. అర్థమవుతుందా? మీ ప్రేయర్ పవర్‌ఫుల్‌గా ఉండాలంటే చెప్తున్నాను. మీరు ఒక అరగంట వాక్యం చదవండి, అరగంట ప్రార్థన చేసుకోండి. లెట్ ద వర్డ్ గో ఇన్‌సైడ్ యూ. ఆ వాక్యము మీలో వెళ్ళనివ్వండి. ఆ ప్రామిసెస్ మీలో వెళ్ళనివ్వండి. హల్లెలూయా! హల్లెలూయా! నా మాటలు మీ యందు నిలిచి ఉన్న యెడల, మీరు నా యందు నిలిచి ఉండి, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడుగుడి. హల్లెలూయా! లేకపోతే మనకు కావాల్సినయన్నీ మనం మాట్లాడేస్తాము, మనం అడుగుతాము. ప్రార్థన గదిలో నుంచి జస్ట్ మీ మాటలు మీరు మాట్లాడి లెగిసి బయటికెళ్ళిపోతే యువర్ హార్ట్ విల్ బి వెరీ ఎంప్టీ అండి. ఇంకా తర్వాత శోధనొచ్చినా మీరు తట్టుకోలేరు. ఊరికనే పడిపోవడం, ఊరికనే అటాక్, నిర్ణయాలు తీసుకోలేరు. ఇంపార్టెంట్ డెసిషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం గాదు. బట్ ఇఫ్ యూ హావ్ ద వర్డ్ ఇన్‌సైడ్ యూ, మీలో గనుక వర్డ్ ఉంటే మీ లోపల, మీరు కదల్చబడరు. యూ విల్ నాట్ బి మూవ్డ్. చూడండి. ఐ హావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ హియర్. ఇక్కడ ఈ గ్లాస్ నిండా వాటర్ ఉంది. నేనిప్పుడు ఈ వాటర్ పట్టుకొని బస్ ఎక్కుతున్నాను. బస్సు చాలా రష్‌గా ఉంది. ఐ మీన్ ఐయామ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే బస్ అని ఎందుకంటున్నానంటే ఇలా లైఫ్ జర్నీ. మనము డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో నుంచి, డిఫరెంట్ సీజన్స్‌లో నుంచి వెళ్తూ ఉంటాం. రకరకాల ఫ్రస్ట్రేషన్స్ ఎదుర్కొంటూ ఉంటాం. సో, నేను ఒక మంచి రద్దీగా ఉన్న బస్ ఎక్కాననుకోండి, ఈ వాటర్ ఇట్లానే పట్టుకొని, నన్నెవరైనా పుష్ చేశారు. ఈ గ్లాస్‌లో నుంచి వాటర్ వస్తదా? కాఫీ వస్తదా? వాటరే వస్తది కదా! అవునా కదండీ! సో, అట్లనే అది ఎన్‌లైటనింగ్ మెసేజ్. అట్లనే ఇప్పుడు మీ మీ లోపల బాగా కోపం ఉంది. మిమ్మల్ని ఎవరైనా కదిలిచ్చారు. మీ లోపల నుంచి ఏమొస్తది? షార్ట్ టెంపర్ ఒస్తది. కోపమొస్తది. అనగూడని మాటలొస్తాయి. కానీ మీ లోపల దేవుని వాక్యంతో నింపుకున్నారనుకోండి, కూల్‌గా ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా పుష్ చేశారనుకోండి, మీలో నుంచి ఏమొస్తది? దేవుని వాక్యమొస్తది. హల్లెలూయా! అంటే సమస్యలొచ్చినియి. మీలో నుంచి ఏమొస్తది? దేవుని వాక్యమొస్తది. హల్లెలూయా! హల్లెలూయా! ఆర్ యూ ఆల్ విత్ మీ? ఒక కోల్‌గేట్ టూత్ పేస్ట్‌ని స్క్వీజ్ చేస్తే దాంట్లో నుంచి పేస్ట్ ఒస్తది. అవునా? అట్లనే మిమ్మల్ని స్క్వీజ్ చేసినప్పుడు, మిమ్మల్ని సమస్యలు నలిపివేసినప్పుడు, కష్టాలు మిమ్మల్ని నలిపివేసినప్పుడు మీలో నుంచి ఏం రావాలి? మీలో ఏముందో అది రావాలి. సో, మీలో వాక్యం ఉందనుకోండి అదే వస్తది. అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తది? నీ ఎదుటున్న పర్వతాన్ని తొలగిస్తది.
సో, మనం అందుకనే వాక్యంతో నింపుకోవాలి. అందుకనే జూమ్‌లో జాయిన్ అవ్వమని చెప్పేది. పొద్దున్నే ఏదో ఒక చిన్న వాక్యం మీ హృదయంలో పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉంటదంటే, హ్యాపీగా రోజంతా ఉంటది. ప్రతిరోజు మమ్మీ బ్రేక్‌ఫాస్ట్ చేసి తిను, తినకుండా వెళ్ళొద్దు అని చెప్పినట్లు మీ అందరికీ బ్రేక్‌ఫాస్ట్ నేను ఇక్కడ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ఎవ్రీ డే కమ్ జాయిన్, టేక్ ది వర్డ్ అండ్ గో. మీరు ఆఫీస్‌కెళ్ళే ముందు, స్కూల్‌కెళ్ళే ముందు టేక్ ది వర్డ్ అండ్ గో. అండ్ ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో, వెన్ యూ హావ్ ద వర్డ్ ఇన్‌సైడ్ యూ, ద వర్డ్ విల్ కమ్ ఔట్. వెన్ యూ హావ్ ఫ్రస్ట్రేషన్ ఎవరైనా వచ్చి మిమ్మల్ని గట్టిగా పుష్ చేశారు. ఆ! ద వర్డ్ విల్ కమ్. గాడ్ బ్లెస్ యూ అన్నారనుకోండి. అంతే. డెవిల్ హాస్ లాస్ట్ హిస్ గ్రిప్ ఆన్ యూ. సైతాన్ ఇంక మిమ్మల్ని కదిలిస్తాడు, కదిలిస్తాడు, కదిలిస్తాడు ఎళ్ళిపోతాడు. వాడేం చేయలేడు. యేసయ్యని కదిలిచ్చాలని ట్రై చేశాడు. యేసయ్యని భయంకరంగా స్క్వీజ్ చేయాలని ట్రై చేశాడు. యేసయ్యని శోధించి ఉపవాసం ఆపాలని ట్రై చేశాడు. ఆ బలిపీఠం కట్టకుండా, ఆ ప్రార్థన బలిపీఠం కట్టకుండా ఆపాలని ట్రై చేశాడు. నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో అంటే, అప్పుడు దేవుడు ఏం చెప్పాలి? యేసయ్య ఏం చెప్పాలి చెప్పండి? ఏమనుకుంటున్నావు? యొర్దాను నదిలో నుంచి ఇప్పుడే నేనొచ్చాను. ఆయన నా అందరి ముందు మాట్లాడింది వినలేదా నువ్వు? ఐ హాడ్ ఎ గ్రేట్ ఎన్‌కౌంటర్. హి సెడ్, ఐ యామ్ హిస్ బిలవెడ్ సన్. డిడ్ంట్ యూ హియర్? ఐ యామ్ హిస్ బిలవెడ్ సన్ అని వాదించలా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ రిటెన్ దట్ మాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ రిటెన్. ఆ 3 మాటలతో హి ఓవర్‌కేమ్ ద డెవిల్ అండ్ హిస్ టెంప్టేషన్. 3 మాటలు. ఇట్ ఈస్ రిటెన్. అది ఉందా నీ హృదయంలో? ఇట్ ఈస్ రిటెన్ అని రాయబడి ఉన్నది. హల్లెలూయా! క్యాన్సర్ అన్నారు డాక్టర్. ఇట్ ఈస్ రిటెన్. ఐ యామ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. కమ్ అగెయిన్స్ట్ ద డెవిల్ విత్ ద రిటెన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ రిటెన్ వర్డ్‌తో మనము ఏ సమస్యనైనా జయించొచ్చు. యెస్. చాలా యాంక్సైటీ ఉంది సిస్టర్. చాలా బాధ ఉంది సిస్టర్. చాలా దిగులుంది. బట్ వాట్ ఈస్ రిటెన్? ఏం రాయబడి ఉంది? ఇట్ ఈస్ రిటెన్ దట్ ఐ యామ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. ఇట్ ఈస్ రిటెన్ that the Lord is my shepherd. Hallelujah. It is written that God has a great plan for my life. దేవునికి నా పట్ల గొప్ప ప్రణాళిక ఉందని రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది సిస్టర్? చదవండి. బైబిల్ చదివితే తెలుస్తది. లేకపోతే జూమ్‌లో జాయిన్ అవ్వండి తెలుస్తది. ఫెయిత్ కన్ఫెషన్స్ యాప్ తీయండి తెలుస్తది. జెరెమియా 29:11 For I know the plans that I have for you, plans to prosper you, not to harm you, not of evil. Hallelujah. It is written, God has a great plan for my life. మరి నేను ఈ పరిస్థితిలో నుంచి వెళ్తున్నాను. ఐ డోంట్ థింక్ గాడ్ హాస్ ఎ గ్రేట్ ప్లాన్. అంటే మేబీ థాట్ ఈస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. హూ నోస్? You're going through some tough situation. Maybe if it is not the part of God's plan, maybe if you have wandered away from the plan of God, He says when you answer, when you call upon Him, He says that He will turn everything for your good. సమస్తము సమకూడి నీ మేలు కోసమే తిప్పుతాడాయన. ఒకవేళ గాడ్స్ ప్లాన్ నుంచి పక్కకొచ్చాను నువ్వు అనుకుంటే, అక్కడ నువ్వు దేవునికి మొరపెడితే, దేవుడు అంటున్నాడు, సమస్తము సమకూడి నీకు మేలు కలుగుటకై చేస్తాను. ఆయన నీ యొక్క మొరకి, నీ పశ్చాత్తాపానికి వెంటనే రెస్పాండ్ అయ్యే దేవుడు. సో, ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్నప్పుడు, మనం ఆయన్ని ఏది అడిగినా ఇస్తాడంట. సో, ఏది పడితే అది అడగటం కాదు. ఆయన మాటలు నిలిచి ఉన్నప్పుడు, మీరు ఆయన మాట ప్రకారం అడుగుతారు. హల్లెలూయా! అందుకని ఇక్కడ మనం యోహాను సువార్త 14 అధ్యాయం మీరు ఏది అడిగినా చేస్తా. తండ్రి కుమారుని యందు మహిమ పరచబడినట్లు నన్ను అడుగండి మీకు చేస్తాను. మీరు ఏది అడిగినా చేస్తాను. ఏది అడిగినా అంటే సిస్టర్ నాకు సెకండ్ మ్యారేజ్ కావాలి. మా ఇంటి పక్కన ఉన్న అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఇట్లాంటి ప్రేయర్ రిక్వెస్ట్ నాకొస్తాయని అందుకే చెప్తున్నాను. ఇట్లాంటివి చెయ్యడు దేవుడు. సో, అందుకని ఏది అడిగినా అన్నప్పుడు అది దేవుని చిత్త ప్రకారమా కాదా ఒకసారి చూసుకోండి. జాన్స్ గాస్పెల్ 14 లాస్ట్ వర్స్ 13థ్ వర్స్ అండ్ 14 మీరు నా నామమందు దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచుకొనుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. హల్లెలూయా! సో, ఏది అడగాలో ఎలా తెలుస్తది? ఆయన వాక్యము మనలో ఉందనుకోండి అనవసరమైనయి అడగం. మీకు తెలుస్తది. లార్డ్ ఐ వాంట్ దిస్ హీలింగ్. ఐ వాంట్ దిస్ జాబ్. ఐ వాంట్ దిస్ బ్రేక్ త్రూ. ఐ వాంట్ దిస్ ఇన్ మై ఫ్యామిలీ. ఐ వాంట్ దిస్ లార్డ్. అప్పుడు నేను చేస్తానంటున్నాడు. సో, మీరు ప్రార్థన చేస్తున్నారు. యూ ఆర్ బిల్డింగ్ అన్ ఆల్టర్. యూ ఆర్ బిల్డింగ్ యువర్ లైఫ్ అరౌండ్ ద ఆల్టర్, అరౌండ్ ద ప్రేయర్ రొటీన్స్. ఈ ప్రేయర్ రొటీన్స్ చుట్టూ మీ లైఫ్‌ని బిల్డ్ చేసుకుంటున్నారు. దేర్ ఆర్ టైమ్స్ దట్ యూ ఆర్ టైర్డ్. దేర్ ఆర్ టైమ్స్ దట్ యూ మే బి వీక్. బట్ హ్యావ్ ఎ రెగ్యులర్ రొటీన్ ఆఫ్ యువర్ ప్రేయర్ టైమ్. ఆ ప్రేయర్ టైమ్ అనేది, ఆ రొటీన్ అనేది మార్చుకోవద్దండి. ఆ టైంలో మీరు ఏదైనా ఒక టైం పెట్టుకోండి. ఆ టైంలో మీరు ప్రార్థన చేసింది నేను చెప్తానండి. మీరు వెనక్కి తిరిగి 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసినా, ఇదిగో దేవుడు నా జీవితంలో ఈ అద్భుత కార్యం చేశాడని మీరు బల్లగుద్ది చెప్పగలరు. బల్లగుద్ది చెప్పగలరు. నేను చెప్పగలనండి.
నా జీవితంలో దేవుడు కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ ఈవెన్ గవర్నమెంట్‌లో తీసుకొచ్చాడు. యూ విల్ క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అద్భుత కార్యాలు మీరు చూడొచ్చు. ఇంపార్టెంట్ డెసిషన్స్ బలిపీఠం దగ్గరే చేయబడతాయి. అది మీ తరతరాలకు ఆశీర్వాదకరంగా గూడా ఉంటాయి. సిస్టర్ ఇక్కడ ఇట్లా అనిపించట్లేదు సిస్టర్. ఇక్కడ నా పిల్లలు ఇలా అనిపించట్లేదు సిస్టర్. ఇప్పుడైనా ప్రార్థన చేయండి. అసలు ఆ టైంలోనే దేవుడనలా. ఆ టైంలోనే వర్షం ఇస్తాననలేదు. భూమి ఉన్నంత వరకు యాస్ లాంగ్ యాస్ ద ఎర్త్ ఈస్ దేర్, దేర్ విల్ బి సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్. యాస్ లాంగ్ యాస్ దేర్ ఈస్ ఎర్త్, దేర్ విల్ బి సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్. హల్లెలూయా! దేర్ విల్ బి సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్. చూద్దామండి. And then Noah built an altar to the Lord and took some of every clean animal and some of every clean bird and offered burnt offerings on the altar. And when the Lord smelled the pleasing aroma, the Lord said in his heart, I will never again curse the ground because of man, for the intention of man's heart is evil from his youth. Neither will I ever again strike down every living creature as I have done while the earth remains, seed time and harvest, cold and heat, summer and winter, డే అండ్ నైట్ షల్ నాట్ సీస్. భూమి నిలిచి ఉన్నంత వరకు వేసవి కాలము, వేద కాలము, కోత కాలము, సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్. సీడ్ టైమ్ అండ్ హార్వెస్ట్. శీతోష్ణములు, వేసవి, శీతాకాలము, రాత్రి మగలు ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. సో ఇప్పుడు నోవా ఓడ నుంచి బయటకొచ్చాడండి. ఓకే. అప్పుడు దాకా ఫ్లడ్ ఉంది. భయంకరమైన ఫ్లడ్ ఉంది. He came out of the ark. He came out of the boat. And now it's entirely completely new ఇప్పుడు. ఇప్పుడు the old has passed away. స్టార్మ్ అయిపోయింది, తుఫాన్ అయిపోయింది, వాటర్ సద్దుమణిగింది. సో నవ్ ఇప్పుడు ఆ యొక్క ఆర్క్ రెస్ట్ అయింది. అరారత్ పర్వతం పైన రెస్టెడ్. సో నవ్ ద ఫస్ట్ థింగ్ నోవా షుడ్ డూ వాస్, ఏం చేయాలంటే నాకు, నా పిల్లలకి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఆలోచించాలి. ఎందుకంటే అప్పటికి ఆర్క్‌ని బిల్డ్ చేసే ఎక్స్‌పీరియన్స్ నోవాకొచ్చింది కాబట్టి, హి షుడ్ థింక్ ఆఫ్ బిల్డింగ్ బిల్డింగ్ ఎ హౌస్, a beautiful కల్టివేషన్ స్టార్ట్ చేయాలి. నేను ఫీల్డ్స్ ఐ హావ్ టు ప్లాంట్. ఇప్పుడు ఒక ఫీల్డ్ స్టార్ట్ చేయాలి. లేకపోతే ఫ్యూచర్ పిల్లలు ఎట్లాగా, నా పిల్లలకి ఫ్యూచర్ ఎట్లాగా, ఇవన్నీ ఆలోచించాలి. అవునా కాదా? వాళ్ళకి ఉండడానికి మంచి ఇల్లు కట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈస్ హి షుడ్ బిల్డ్ ఎ హౌస్. తర్వాత తర్వాత ఎట్లాగా బిజినెస్ ఎట్లా చేయాలి. హి షుడ్ థింక్ ఆఫ్ ప్లాంటింగ్. హి షుడ్ థింక్ ఆఫ్ ప్లాంటింగ్ ఫీల్డ్స్. హి షుడ్ థింక్ అబౌట్ ఆల్ దట్. బట్ Noah, first thing he did was he built an altar. Powerful thing. He did something powerful. Hallelujah. Hallelujah. Prime దేవుని బిడ్డలారా. Before you think of your business, before you think of your family, before you think of all this, first thing, build altar. Have a prayer altar in your family, in your house. Hallelujah. అప్పుడు డెస్టినీస్ మారిపోయే స్థలముగా అది చేయబడుతుంది. ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ద డెస్టినీస్ ఆర్ చేంజ్డ్. ఇట్ ఈస్ ఎ ప్లేస్, నా బిడ్డ మాట వినట్లేదు, ఇంటికి రావట్లేదు అని చెప్తున్నారు కదా, నువ్వు బలిపీఠం కట్టావు, దేవుడు తీసుకొచ్చి బలిపీఠం దగ్గర మోకరింపు చేస్తాడు. హల్లెలూయా. డెస్టినీస్ ఆర్ చేంజ్డ్ దేర్. కావెనెంట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ దేర్. ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్ దేర్. బ్యాటిల్స్ ఆర్ వన్ దేర్. జనరేషన్స్ ఆర్ ఇంపాక్టెడ్ దేర్. ఒక్క బలిపీఠం దగ్గర జీవిత గమ్యాలు మారిపోతాయి. మన చరిత్రలో ఒకవేళ పాస్ట్‌లో కర్సెస్ ఉంటే, ఆ తర్వాత ఆ బలిపీఠం దగ్గర నుంచి బ్లెస్సింగ్సే రిలీజ్ అవ్వాలి. హల్లెలూయా. మనిషి పర్ఫెక్ట్‌గా ఉంటే చేస్తానులా. మనిషి ఈవిల్ అని తెలుసు అయినా చేస్తానంటున్నాడు. ఈవెన్ దో ఎ మ్యాన్ ఈస్ ఈవిల్, ఐ విల్ డూ ఇట్. నోవా బలిపీఠం అక్కడ. ప్రేయర్స్ ఆర్ వన్ దేర్. బ్యాటిల్స్ ఆర్ వన్ దేర్. బయట నేను మొన్న ఒక డాక్యుమెంటరీ చూస్తున్నానండి. ఎట్లా అంటే ఒక ఒక ఐ మీన్ విచ్ క్రాఫ్ట్ చేసి ఒక అతన్ని చర్చ్‌లోకి పంపించారంట. చర్చ్‌లోకి పంపిస్తే అతను చిల్డ్రన్స్ చర్చ్ టీచర్‌గా వచ్చాడంట. హి కేమ్ లైక్ ఎ చిల్డ్రన్స్ చర్చ్ టీచర్. ఆ టీచర్‌గా వచ్చి హి కేమ్ విత్ ఎ డిమానిక్ స్పిరిట్. ఎట్లా అంటే ఇటువంటి స్పిరిట్‌తో. అండ్ ఆల్ ద మేల్ చిల్డ్రన్ వర్ అట్రాక్టెడ్ టు హిమ్. అండ్ సడెన్‌గా వాళ్ళ యొక్క థింకింగ్ మారిపోయిందంట. చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు. దే స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ ఇన్ ద చర్చ్. అండ్ అది చాలా వరకు ఇంపాక్ట్ అయ్యే వరకు పాస్టర్‌కి, లీడర్స్‌కి అర్థం కాలేదంట. అంటిల్ ఇట్ బికేమ్స్ టూ మచ్. Pastors and the leaders were not able to understand. He came with the spirit and all the children suddenly their
thought, their thinking became changed. Everything. He came to destroy young people's life in the form and the disguise of a Sunday school teacher, children's church teacher. అండ్ ఎంత అంటే, అండ్ దెన్ ఆ చర్చిలో ఒక ఎల్డర్ ఇదంతా గమనించి హీ స్టార్టెడ్ భయంకరమైన ఇంటర్సెషన్కి వెళ్ళిపోయి పిల్లలందరూ మారిపోయారు. వాళ్ళందరూ గే అంటున్నారు, తల్లిదండ్రులకి ఎదురు చెప్తున్నారు, మాట వినట్లేదు. సడన్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. దే వర్ ఇన్ఫ్లుయెన్స్డ్. అండ్ వెన్ పేరెంట్స్ సే సంథింగ్, దే ఆర్ టెల్లింగ్ పేరెంట్స్ ఆర్ రాంగ్. డిసిప్లిన్ లేకుండా అయిపోయింది. అరే! ఇఫ్ చర్చ్ బికమ్ లైక్ దట్, ఇంకా ఎక్కడికి పంపించగలం మన పిల్లల్ని? ఎక్కడ హోప్ ఉంది చెప్పండి? ఇంక లోకంలో హోప్ ఉంటదా? అండ్ దే ఆర్ థింకింగ్ దట్ వాట్ పేరెంట్స్ ఆర్ సేయింగ్ రాంగ్. దే వాంట్ టు గో ఔట్, హంగ్ అరౌండ్ విత్ ఫ్రెండ్స్, టాక్ రబ్బిష్. వన్ మ్యాన్ హి గాట్ అప్, హి సెడ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రే. భయంకరమైన వార్‌ఫేర్ అది. భయంకరమైన వార్‌ఫేర్ స్టార్ట్ అయిపోయింది. Children are becoming rebellious. They are saying, I'm gay, I want to do this, I want to do that. And even the girls, they want to change their gender. ఇంక మొత్తం కంప్లీట్ chaotic అయిపోయింది. ఎందుకు? Because the leadership was not alert. One man, he started praying. భయంకరమైన విజ్ఞాపన చేశాడంట ఉపవాసాలుండి. భయంకరమైన విజ్ఞాపన చేస్తే. He prayed for one boy. That boy started vomiting and he was delivered. సడన్‌గా ఆ అబ్బాయి డెలివరీ అయిపోయాడు. ఆ అబ్బాయికి డెలివరీ అయిన తర్వాత ఆ బాబు చెప్తున్నదేంటంటే, టీనేజ్ బాబు చెప్తుందేంటంటే, నాకు తెలీదు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. నాకు తెలియకుండానే ఈ థాట్స్ అన్నీ నాలో రావడం, అట్రాక్ట్ అయిపోవటం, తెలియకుండా ఈ వీడియోస్ చూడడం, ఇవన్నీ నాలో ఇంపాక్ట్ చేసినియి. బట్ నౌ ఇప్పుడు ఐయామ్ నార్మల్. ఐ డోంట్ హావ్ దట్ సేమ్ డిజైర్. నాకు ఆ డిజైర్ లేదు అని చెప్తున్నాడు. వాట్ చేంజ్డ్? ఇంటర్సెషన్. విజ్ఞాపన. అందుకే విజ్ఞాపన చేయాలని చెప్పేది. సో, దెన్ స్లోలీ వన్ బై వన్ వాళ్ళు అతన్ని పంపించేశారు. స్లోలీ వన్ బై వన్ పీపుల్ స్టార్టెడ్ డెలివరింగ్. అందుకనే సంఘము కలిసి ప్రార్థన చేయాలి. జీఐపీ ప్రార్థనలు ఎందుకో తెలుసా? సమస్య వచ్చే వరకు వెయిట్ చేయకుండా, ఇటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ కిందకి ఎవరు వెళ్ళకుండా ఉండాలని ముందే మనము ప్రార్థనతో కవర్ చేస్తున్నాం. ఇటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ కిందకి వెళ్ళకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా అటువంటి ఇన్‌ఫ్లుయెన్స్ కింద ఉంటే దాంట్లో నుంచి బయటకు రావాలి. తెలియకుండానే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్, కొన్ని వాతావరణాలు భయంకరమైన డిమానిక్ అండి. మంచి వాళ్ళే ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతారు అట్లా. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్యాటిల్స్ ఆర్ వన్ అట్ ద ఆల్టర్. ఇంకేం చేయలేం. మీ మాటలు, మీ న్యాచురల్‌గా మాట్లాడని, మీరు మీ యొక్క స్ట్రెంగ్త్ ఎందుకు పనికిరాదు. మీరెంత ఇది కరెక్ట్, ఇది వైట్ పేపర్ అంటే, నో ఇది బ్లాక్ అనేవాళ్ళున్నారు. లేరా? ఇలా చేస్తున్నావు తప్పంటే, తప్పైతే అయినా గూడా చేస్తాననే వాళ్ళున్నారు. లేకపోతే నేను చేసేదే కరెక్ట్ అనేవాళ్ళున్నారు. ఎట్లా గెలుస్తారు ఇటువంటి యుద్ధాలు? హౌ ఆర్ యూ గోయిన్ టు ఓవర్‌కమ్? అట్ ద ఆల్టర్. బలిపీఠం దగ్గర. బ్యాటిల్స్ ఆర్ వన్ అట్ ద ఆల్టర్. హల్లెలూయా! జనరేషన్స్ ఆర్ ఇంపాక్టెడ్ అట్ ద ఆల్టర్. Noah, he survived great judgment, he survived the flood, he survived the storm. And when he came out, his response was building an altar. Hallelujah. Will you still build an altar if God has given you a great fortune? దేవుడు నీకు ఒక గ్రేట్ ఫార్చ్యూన్ ఇచ్చి, $1 million ఇచ్చి, నిన్ను ఒక మంచి బిజినెస్ ఇచ్చి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసిన తర్వాత కూడా బలిపీఠం కడతావా? అది నిజమైన క్రైస్తవుని లక్షణం. హల్లెలూయా! అవసరం వచ్చినప్పుడే ప్రార్థన అంటే సిగ్గుపడాలి మనం. సో, బిఫోర్ ఆస్కింగ్ ఎనీథింగ్, నోవా థాంక్డ్ గాడ్. నోవా వర్షిప్డ్ గాడ్. నోవా బిల్డ్ ఎన్ ఆల్టర్. దేవుడు ఇటువంటి పవర్‌ఫుల్ ప్రామిస్ ఇస్తాడని చేయలా. నోవా చేశాడు కాబట్టి దేవుడిచ్చాడు. హల్లెలూయా! So God has brought us through the storms. God has brought us through the temptations. God has brought us through so many things. But God has preserved our family. God has protected our children. God has done so many wonderful things in our life. The proper response is prayer, building an altar. Hallelujah. ఏం సమస్యలు లేవు. అయినా కూడా 24/7 I am faithfully praying this 1 hour between me and God. ఈ బలిపీఠము దేవుడు సువాసనగా తీసుకున్నాడంట. సువాసనగా. హల్లెలూయా! హల్లెలూయా! ఐయామ్ స్టిర్రింగ్ యువర్ హార్ట్ టు ప్రే అండి. ఈ రోజున జాషువా 15:16 దేవుడు అందరికీ సరిహద్దులు ఇచ్చాడు. కాలేబ్ అన్నాడు, గివ్ మీ దిస్ మౌంటైన్, ఈ హెబ్రోన్ నాకివ్వు. నేను అప్పుడు ఎంత
బలంగా ఉన్నాను. ఇప్పుడు అంతే బలంగా ఉన్నాను. గివ్ మీ దిస్ మౌంటైన్. పర్వతమైనా సరే ఐ విల్ కాంకర్ ఇట్. హల్లెలూయా! ఇటువంటి సమయంలో ఆల్టర్ అంటే ఇట్స్ ఎ ప్లేస్ వేర్ యూ కమ్యూనికేట్ విత్ గాడ్. ఎక్కడ కమ్యూనికేట్ చేస్తున్నావది? మన ఇంట్లో టీవీ సౌండ్ మోగుతా ఉంటది. బలిపీఠం శబ్దం వినబడాలి. ఆరాధన శబ్దం వినబడాలి. ఆత్మ పరిధిలో దేవదూతలు సంచరిస్తే, దేవదూతలు సంచరిస్తారు. ఆరాధనకి రెస్పాండ్ అవుతారు. స్పిరిచ్యువల్ ఆల్టర్ ద ద ద ప్లేస్ విల్ బి అవేకెండ్. కుటుంబాలలో సమాధానం తిరిగి వస్తది. శాంతి తిరిగి వస్తది. బలిపీఠం వలన. ఇంపార్టెంట్ డెసిషన్స్ అక్కడే చేయబడతాయి. దేవుడిక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడు. విత్తు కాలము, కోత కాలము. ద టైమ్ దట్ యూ సో అండ్ ద టైమ్ దట్ యూ రీప్. హల్లెలూయా! అండ్ సమ్మర్, వింటర్, డే అండ్ నైట్ తప్పిపోకుండా జరుగుతది. ఎంత పవర్‌ఫుల్ ప్రామిస్ అండి. ఈ రోజున మనం ఇలా సంతోషంగా ఉన్నామంటే దాని కాలక్రమం చొప్పున ఈ యొక్క సృష్టి నడుస్తూ ఉంది. వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, రైట్? డే అండ్ నైట్ దేర్ వాస్ నో డిస్టర్బెన్స్. గాడ్ సెడ్, "నోవా, ఐ యాక్సెప్టెడ్ యువర్ వర్షిప్." భూమి ఉన్నంత వరకు. వైల్ ద ఎర్త్ రిమైన్స్ అంటే ఇంకిది ఫరెవర్ తరతరాలుగా భూమి ఉన్నంత వరకు నేను ఆశీర్వదిస్తాను. ద సేమ్ గాడ్, అదే దేవుడు నోవాహుని దర్శించిన దేవుడు. అబ్రహాముని బలిపీఠం దగ్గర దర్శించిన దేవుడు. యాకోబుని దర్శించిన దేవుడు. ఏలియాని దర్శించిన దేవుడు. హన్నాను దర్శించిన దేవుడు. ఈ రోజున మనల్ని కూడా దర్శించడానికి ఇష్టపడుతున్నాడు సిలువ దగ్గర. యేసు నామంలో. హల్లెలూయా! నీ కుటుంబము మార్చబడలేనంత భయంకరంగా పగిలిపోయిందా? నీ పిల్లలు, లేకపోతే నీ భర్త, మీ రిలేషన్‌షిప్స్ బాగు చేయలేనంతగా దూరమైపోయారా? దేర్ ఈస్ ఎ ప్లేస్. ఒక స్థలం ఉంది. అక్కడ దేవుడు పునరుద్ధరించే స్థలం ఉంది. దేర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ గాడ్ రెస్టోర్స్ వాట్ వాస్ లాస్ట్. గాడ్ విల్ ఫిక్స్ వాట్ వాస్ బ్రోకెన్. పగిలిపోయిన దాన్ని ఫిక్స్ చేసే దేవుడు. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఆల్టర్. దట్ ఈస్ ద రీజన్ వై వి నీడ్ ది స్పిరిచ్యువల్ డిసిప్లిన్. అందుకనే మనకి స్పిరిచ్యువల్ డిసిప్లిన్ కావాలి. ఈ రోజున దేనికోసం ప్రార్థన చేద్దామంటే జాషువా 24:15 యెహోషువ గ్రంథము 24:15 నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. బ్యూటిఫుల్ వర్స్. ప్రార్థన చేద్దామా అండి? లెట్స్ ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీస్ ఈ రోజున. మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యాస్ ఫర్ మీ అండ్ మై హౌస్ లార్డ్, వి విల్ సర్వ్ గాడ్. లార్డ్ హెల్ప్ us టు సర్వ్ యూ లార్డ్. నేనొక్కడినే కాదు, నేనొక్కదాన్నే కాదు. నేనును నా ఇంటి వారును. హల్లెలూయా! హల్లెలూయా! నోవాహు తన ఇంటి వారు కలిసి ఓడ కట్టారు. ఒక గుడ్ ఫ్యామిలీ ఆటోమేటిక్‌గా రాదండి. ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి ఈ లోకంలో, ఎన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి ఈ లోకంలో, ఎన్ని ప్రేయర్‌లెస్‌నెస్‌కి దగ్గరవుతున్న ఈ యొక్క కుటుంబాలలో ప్రవ్వా నేను నా ఇంటి వారు. జాషువా అన్నాడు, మీరెవరిని సేవిస్తారో మీరు సేవించుకోండి. అద్దరినున్న దేవతల్ని సేవిస్తారా? మీరెవరిని సేవిస్తారో మీరు సేవించుకోండి. బట్ యాస్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ వి విల్ సర్వ్ ద లార్డ్. హల్లెలూయా! నేను నా ఇంటి వారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డూయింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ఎవ్రీ డే. రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడమే కాదు. రోజు బైబిల్ చదవడమే కాదు. ప్రవ్వా నేను నా ఇంటి వారు హృదయపూర్తిగా హోల్ హార్టెడ్‌గా లార్డ్ వి సరెండర్ అవర్‌సెల్వ్స్ లార్డ్. ఎవరైనా రక్షణ లేని వాళ్ళున్నారా? వారి కోసం ప్రార్థన చేయండి. రక్షణ లేని మీ భర్త పైన కోపం తెచ్చుకోవద్దు. ప్రార్థన చేయండి. పిల్లలు ప్రార్థన చేయండి. హల్లెలూయా! వాట్ ఈస్ ఫిల్లింగ్ మై హౌస్? నా కుటుంబాన్ని దేనితో నింపబడుతుంది? నీ సమాధానం ఉందా? నీ సన్నిధి ఉందా? ప్రవ్వా వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ అట్మాస్ఫియర్? ఐ వాంట్ యువర్ ప్రెజెన్స్ ఇన్ దిస్ అట్మాస్ఫియర్. హల్లెలూయా! ఐ వాంట్ మై చిల్డ్రన్ టు బి షేప్డ్ బై యువర్ వర్డ్. నా బిడ్డలు నీ వాక్యముతో షేప్ అవ్వాలి ప్రవ్వా. వరల్డ్‌లీ ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారా కాదు ప్రవ్వా. ఈ యొక్క లోకము వారిని ఇన్‌ఫ్లుయెన్స్ చెయ్యకూడదు ప్రవ్వా. మీరిక్కడ చెప్తానే ఉంటారు, మాట్లాడుతానే ఉంటారు, వాళ్ళు ఫోను చూసుకుంటానే ఉంటారు. అంటే దే ఆర్ లిజనింగ్ టు సంథింగ్ ఎల్స్. దే ఆర్ లిజనింగ్ టు సంథింగ్ ఎల్స్. రైట్? అవునా కాదా? సో, ఇప్పుడు మీరేం జేయాలి? కొన్నిసార్లు ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, కొన్నిసార్లు చేయలేరు. అప్పుడేం జేయాలి? ప్రవ్వా ఎవ్రీ అదర్ ఇన్‌ఫ్లుయెన్స్ కట్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వేరే లోకం యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ వారిలో నుంచి సెపరేట్ చేసేయి ప్రభా. బ్రింగ్ ఎ డీప్ హంగర్ ఇన్ దెమ్. వారి లోపల ఆకలి తీసుకురా ప్రభా. నీ యొక్క మీరు మీరు మీరు
బలవంత పెట్టి బైబిల్ చదువుకోమని చెప్పొచ్చు మీ పిల్లల్ని, మీ భర్తని, మీ భార్యని. కానీ వాళ్ళంతట వాళ్ళ ఆకలితో బైబిల్ తీసి చదవడం వేరు. సో, అటువంటి హంగర్ కోసం ప్రార్థించేద్దాం. మీరు చెప్పారు కాబట్టి చదవడం కాదు. నా అంతట నేను తెలుసుకోవాలి దేవుని వాక్యంలో ఏముందో. ఆ హంగర్‌తో వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ విధంగా ప్రార్థన చేద్దాం. లార్డ్ ఫిల్ ద అట్మాస్ఫియర్ ఇన్ మై హౌస్. ఫిల్ ద అట్మాస్ఫియర్ ఇన్ మై హౌస్. అనాయింటింగ్ ఎంత పవర్‌ఫుల్ అంటే, ఒకరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. స్మిత్ విగిల్స్‌వర్త్ అనే దైవజనుడు ఈస్ ఎ పవర్‌ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. చాలామంది చనిపోయిన వారు గూడా తిరిగి లేపబడ్డారు ఆయన పరిచర్యలో. సో, ఆయన ఒక పట్టణానికెళ్ళాడంట వాక్యం చెప్పడానికి. వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ వాళ్ళ ఇంటిలో ఉన్నారు. ఒక 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 బిలీవర్స్ హౌస్‌లో ఆయనున్నారు. ఆమె ఒక బెడ్‌రూమ్ ఇచ్చిందాయనకి. సో, ఆ బెడ్‌రూమ్‌లో ఉండేవాడు. వాళ్ళింట్లో అక్కడ తన భర్త, ఆ సిస్టర్ ఎవరైతే ఉన్నారో తన భర్త భయంకరమైన తాగుబోతు. భయంకరమైన తాగుబోతు. ఆమె ఆయన 3 రోజులుంటే, ఆ 3 రోజులు ప్రార్థన చేస్తుందంట. ఈ రోజున అయినా ఈ దైవజనుడు నా భర్త కోసం ప్రార్థన చేస్తే బావుండు. ఈ రోజునైనా ఈ దైవజనుడు నా భర్త కోసం ప్రార్థన చేస్తే ఎవ్రీ సింగిల్ డే షీ వాస్ ప్రేయింగ్ దట్ థిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ షుడ్ ప్రే ఫర్ హర్ హస్బాండ్. తను ఆయన ఉన్నన్ని రోజులు మీటింగ్ గూడా రాలేదంట. తాగుతూ ఉండేవాడు. భయంకరమైన డ్రంకర్డ్. సో, ఆయన మూడో రోజు ప్రార్థన అయిపోయింది. వెళ్ళిపోయాడంట. ఆమె హృదయం అంతా చాలా భారమైపోయింది. అయ్యో! ఈ దైవజనుడు నా భర్త కోసం ప్రార్థన చేయలేదు. ఈ దైవజనుడు నా భర్త కోసం ప్రార్థన చేయలేదని చాలా కృంగిపోతూ, ఆయన అట్లా రోడ్డు దాకా వెళ్తే, ఈమె ఉండలేక పరిగెత్తుకుంటూ వెళ్లి, "అయ్యా! నా భర్త కోసం ప్రార్థన చేయండి. ప్లీజ్. ఆయనొచ్చే వరకు వెయిట్ చేయండి. ఆయన కోసం ప్రార్థన చేయండి" అని ఏడుస్తూ అడిగిందంట. అడిగితే అప్పుడు ఆయనన్నాడంట, "నేను పడుకున్న రూమ్‌లో ఆయన్ని పడుకోమని చెప్పు. ఆ బెడ్ పైన బెడ్ షీట్ మార్చొద్దు" అని చెప్పాడంట. డోంట్ చేంజ్ ద బెడ్ షీట్. యూ లెట్ హిమ్ స్లీప్ ఇన్ దట్ రూమ్. ఆ రూమ్‌లో పడుకోమని చెప్పు అని ఎళ్ళిపోయాడంట. ఆ రోజు రాత్రి ఆమె భర్తను ఆ రూమ్‌లో పడుకోమని చెప్పిందంట. షీ డిడ్న్ట్ డూ ఎనీథింగ్. షీ టోల్డ్ హిమ్ టు స్లీప్ ఇన్ దట్ రూమ్. ఆ రాత్రి పడుకున్నాడు. ఆయనకి ఒక భయంకరమైన ఎన్‌కౌంటర్. దేవుడు అతన్ని దర్శించాడు. గిలగిల గిలగిల కొట్టుకొని లెగిసి మోకరించి ఏడుస్తూ కన్నీటితో దేవుడిని నమ్ముకున్నాడు. ఆ రోజు నుంచి ఆ భర్త తాగలేదండి. అది అభిషేకం యొక్క శక్తి. హల్లెలూయా! అభిషేకించబడిన దైవజనుడు మీ ఇంటిని దర్శించినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఈజీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ. అట్మాస్ఫియర్‌కి తెలుస్తది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లెట్ గాడ్ అనాయింట్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద హౌస్. పరిశుద్ధాత్మ శక్తి. వేరే స్పిరిట్‌తో లోపలికొస్తే వాళ్ళు మారిపోవాలి. మన కుటుంబంలో ఉన్నవాళ్ళు ఆ అట్మాస్ఫియర్‌తో మార్చబడాలి. అనవసరమైన మాటలు రిలీజ్ చేసే నోరులుంటే మీ ఇంట్లో సైలెన్స్ అయిపోవాలి. లార్డ్ ఫిల్ మై హౌస్ విత్ పీస్. ఫిల్ మై హౌస్ విత్ యువర్ పవర్, విత్ యువర్ ప్రెజెన్స్. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా, చిన్న పిల్లలు ఆఖరికి కుక్కలు, పిల్లులుంటే గూడా ప్రభా నీ సన్నిధి ఉందన్న గమనికతో ఉండాలి. హల్లెలూయా! Fill my atmosphere. Let my children, my spouse, anyone, even my maid, my helper should change, should be shaped according to the atmosphere in the house. హల్లెలూయా! మనం చెప్పే లెక్చర్స్ కంటే, మనం చెప్పే సందేశాల కంటే, ఇంట్లో మౌనముగా మీరు చేసే ప్రార్థన మీ అట్మాస్ఫియర్‌ని మారుస్తది. హల్లెలూయా! యువర్ ప్రేయర్ ఈస్ పవర్‌ఫుల్ థాన్ యువర్ సెర్మన్. Your prayer is powerful than your lecture. It will change the atmosphere. Angels will be alert. Demons will be alert. ఈ ఈ ఇంట్లోకే కాదు, నేనున్న స్ట్రీట్‌లో గూడా సైతాన్ రాడానికి వీల్లేదు ప్రభా. ప్రార్థన చేయగలుగుతారండి? ఈ స్ట్రీట్‌లోకి ఎంట్రన్స్‌లోకి గూడా రాకూడదు ప్రభా. హల్లెలూయా! నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. నేనేమో నా ఇష్టమైన పనులు చేస్తాను ప్రభా. నా పిల్లలేమో నీ సేవ చేయాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. లార్డ్ వి విల్ సర్వ్ యూ. ప్రార్థన చేసుకుందామండి. షాల్ వి ప్రే. థాంక్ యూ ఫాదర్. థాంక్ యూ లార్డ్. ముందు నేను సర్వ్ చేయాలి. ఒకసారి పరీక్షించుకోండి. నేను చేస్తున్నానా? నాలో సెల్ఫ్ డిసిప్లిన్ ఉందా? ప్రార్థన అనే డిసిప్లిన్ ఉందా? నేనేమో ఏదో పని చేసుకుంటా కూర్చొని ప్రార్థన చేసుకోండిరా అని చెప్పడం కాదు. లార్డ్ ఫస్ట్ నేను కరెక్ట్ చేసుకోవాలి. నేను కరెక్ట్‌గా ఉన్నానా? దేవుని బలిపీఠం దగ్గర ఒకసారి సరి చేసుకుందాం. క్రాస్ డిజర్వ్స్ మోర్ థాన్ అప్రిసియేషన్ అండి. క్రాస్ డిజర్వ్స్ యువర్ సరెండర్. సిలువ నీ అప్రిషియేషన్ కంటే ఎక్కువ కావాలి. నీ యొక్క సరెండర్ కావాలి. నీ హృదయం కావాలి. నేను సమర్పించుకున్నానా? ఐ గివ్ మై టైమ్, మై హార్ట్, మై లైఫ్, మై ఎవ్రీథింగ్ ఐ విల్ పుట్ ఆన్ ద ఆల్టర్ లార్డ్.
యూ డిజర్వ్ ద బెస్ట్ ఫ్రమ్ మీ. మీరు ఎప్పుడైతే సమర్పించుకుంటారో అప్పుడు మీ ఇంటి వారు సర్వ్ చేస్తారు. హోల్ హార్టెడ్ డివోషన్, కంప్లీట్ సరెండర్ కావాలి. ఈరోజున ఫ్రెష్ డెసిషన్ తీసుకుందామండి. ఎమోషనల్‌గా కాదు, టెంపరరీ కమిట్మెంట్ కాదు. ప్రభువా, నా జీవిత కాలము నేనును నా ఇంటివారు యెహోవాను సేవించి నీ బలిపీఠం దగ్గర నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. దేవుడు రాస్తాడు ఈ రోజు నుంచి ఇప్పటిదాకా వచ్చిన ఆ జనరేషనల్ కర్స్ ఇంకా నీ కుటుంబంలో ఉండడానికి వీల్లేదు. ద జనరేషనల్ కర్స్ దట్ ఈస్ అంటిల్ నౌ విల్ నాట్ కమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. డిప్రెషన్, ఆప్రెషన్, లేకపోతే ఆ అడిక్షన్స్, ఆ బాండేజెస్ విల్ నాట్ స్పీక్ అగైన్. యూ కెనాట్ లొకేట్ ఇన్ యువర్ బ్లడ్ లైన్ ఎనీమోర్ ఇన్ జీసస్ నేమ్. అబ్రహాము దీవెనలే కనబడాలి. తండ్రి నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. ఐ ప్రే ఓవర్ ఎవ్రీ ఫ్యామిలీ అండర్ ద సౌండ్ ఆఫ్ మై వాయిస్. నా స్వరం కింద ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను. ఐ ప్రే ఓవర్ ద మ్యారేజెస్, ఐ ప్రే ఓవర్ ద చిల్డ్రన్, ఐ ప్రే ఓవర్ యువర్ ఫ్యూచర్ ఇన్ జీసస్ నేమ్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు అగ్రీ విత్ మీ అండి. ఎవ్రీవన్ దయచేసి నాతో ఏకీభవిస్తారా? ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. భారమైన హృదయంతో నేను ప్రార్థన చేస్తున్నాను. గివ్ us this discipline. Hallelujah. Lord, I pray over every marriage, every family in the name of Jesus. ప్రతి ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి నాయన దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. లార్డ్, కవర్ ఎవ్రీ ఫ్యామిలీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. యేసయ్యా నీ యొక్క రక్తంతో కవర్ చేయమని అడుగుతున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామములో ప్రతి నాయన కుటుంబంని కవర్ చేయమని అడుగుతున్నా. ప్రతి మ్యారేజ్‌ని సాంక్టిఫై చేయమని అడుగుతున్నాను ప్రభా. ఎంత భయంకరమైన లోకంలో, భయంకరమైన సీజన్‌లో ఉన్నాం. చీకటి అంధకారము లోకాన్ని కమ్ముకుంటున్న ఈ సీజన్‌లో ఉన్నాం ప్రభా. లార్డ్, బ్రేక్ ద పవర్ ఆఫ్ ది ఎనిమీ లార్డ్. శత్రువు యొక్క పవర్‌ని బ్రేక్ చేయమని అడుగుతున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామంలో థాంక్ యూ ఫాదర్ లార్డ్. తండ్రి నాయన ప్రతి యవన బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఐయామ్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్ ఫాదర్, యంగ్ పీపుల్ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. Every kind of influence, every kind of demonic influence I cut off right now in the name of Jesus, in the name of Jesus. Hallelujah. Hallelujah. Lord, I pray for the children, Father Lord. తండ్రి నాయన నజరేయుడైన యేసు నామములో Lord, I declare freedom from bondages, freedom from addictions, freedom from Lord, demonic oppression, depression in the name of Jesus. యేసు నామములో I speak powerful deliverance in Jesus name. తండ్రి నాయన తండ్రి వారు నీకు అట్రాక్ట్ అయిపోవాలి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, ఇన్ఫ్లుయెన్స్ దేర్ హార్ట్స్. హోలీ స్పిరిట్ గాడ్, ఇన్ఫ్లుయెన్స్ దెమ్. వాళ్ళు ఎక్కడికెళ్తున్నారు, ఎక్కడికి ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ ఫ్రెండ్స్‌తో ఉంటున్నారు ప్రభా. నాయన వి డోంట్ వాంట్ దిస్ వరల్డ్ టు డిసైపుల్ దెమ్. వి డోంట్ వాంట్ దిస్ వరల్డ్ టు షేప్ దెమ్ లార్డ్. నాయన తండ్రి ఈ లోకం వారిని షేప్ చేయకూడదు ప్రభా. రాంగ్ ఫ్రెండ్‌షిప్స్, రాంగ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ లార్డ్ కట్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఐ ప్రే ఇన్ జీసస్ నేమ్ ఫాదర్ లార్డ్. తండ్రి నాయన దేవదూతల్ని పంపించమని అడుగుతున్నాను వారితో. ప్రభా నాయన ఏ రాంగ్ ఫ్రెండ్‌షిప్ అయినా సరే ఇమ్మీడియేట్‌గా ప్రభా నాయన అది అక్కడికి తెగిపోవును గాక యేసు నామములో. యేసు నామములో. హల్లెలూయా. లార్డ్, ఐ ప్రే ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ లార్డ్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్ ఇన్ జీసస్ నేమ్. నాయన అందరి కుటుంబాలకి నాయన ఒక బ్రైట్ ఫ్యూచర్‌ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మా ఇంట్లో, మా గృహాలలో ఉన్న వాతావరణాన్ని మార్చమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తితో నింపమని అడుగుతున్నాను. దీవించమని అడుగుతున్నాను. ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. హల్లెలూయా. 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 లార్డ్, ఐ థాంక్ యూ ఫాదర్ లార్డ్. నీ స్థానం ఎవరు ఆక్యుపై చేయడానికి వీల్లేదు. చూడండి, దేవునికి మీరిచ్చే స్థానం, నేను ఇంకో పవర్‌ఫుల్ మాట చెప్తున్నాను. దేవునికి మీరిచ్చే స్థానం ఆఖరికి మీ భార్య, మీ భర్త కూడా ఆక్యుపై చేయకూడదు. అంత ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి ఇచ్చే స్థానం మీ భర్తకు కూడా ఇవ్వకూడదండి. మీ భార్యకు కూడా ఇవ్వకూడదు. అంటే భర్త మాట ఇనొద్దని చెప్పట్ల. మొట్టమొదటి స్థానం దేవునికి ఇద్దాం. హల్లెలూయా. తండ్రి నీకెంతో వందనాలు. ఐ గివ్ మై ఫస్ట్ ప్రయారిటీ టు యూ లార్డ్. నీకే ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంకా కుటుంబాల్లో అనారోగ్యంగా ఉన్నారా? యేసు నామంలో రిసీవ్ యువర్ హీలింగ్ ఇన్ జీసస్ నేమ్. మీ యొక్క స్వస్థతని పొందుకోండి యేసు నామంలో. యేసు నామంలో. నజరేయుడైన యేసు నామంలో నడినెత్తి నుంచి అరికాలు వరకు రిసీవ్ యువర్ హీలింగ్. ప్రతి నరము, ప్రతి బోన్, ప్రతి టిష్యూ యేసు నామంలో పునరుద్ధాన శక్తిని పొందుకోండి. పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన శక్తి. హార్మోనల్ ఇంబాలెన్స్, ఓవర్ బ్లీడింగ్, సిస్ట్ ఇన్ ద ఓవరీ, ఇంకా ఎటువంటి సమస్యలైనా యేసు నామంలో రిసీవ్ యువర్ హీలింగ్. యేసు నామంలో. థాంక్ యూ ఫాదర్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. Someone having chest pain in Jesus name, receive your healing in the name of Jesus. In the name of Jesus. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసు నామంలో. ఇంకా ఎవరైనా ఈ యొక్క హ్యాండ్ పెయిన్, రిసీవ్ యువర్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ రెబ్యూక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో. థాంక్ యూ ఫాదర్ లార్డ్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. ఇంకా కుటుంబాలలో రక్షణ లేని వాళ్ళు ఉన్నారా?
యేసయ్య రక్షణ ప్రభా దయచేయమని అడుగుతున్నాను. వాళ్ళు నీ క్షమాపణను పొందుకొని పశ్చాత్తాపడి రక్షణ పొందినట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను. కుటుంబాలలో వేరే బలిపీఠాలు ఏమైనా ఉంటే లార్డ్ బ్రేక్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. వాటిని బ్రేక్ చేయమని అడుగుతున్నాను. వేరే బలిపీఠాలు ఉంటే నీకు ఇష్టం లేని బలిపీఠాలు బ్రేక్ చేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన నీ బలిపీఠము మాత్రమే ఉండాలి ప్రభా. నాయన కృప చూపించమని అడుగుతున్నాను. దీవించమని అడుగుతున్నాను. ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. నాయన ఇంకా నీ బలిపీఠానికి కాంపిటీషన్‌తో ఏ బలిపీఠాలున్నా బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంకా వేరేవేవి పని చేయడానికి వీల్లేదు ప్రభా. అయ్యా నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ బంగారు హస్తాలకి సమర్పించుకుంటూ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ ఐ రిబ్యూక్ ఇన్ జీసస్ నేమ్. మమ్మల్ని అందరినీ బంగారు హస్తాలకి సమర్పించుకుంటూ నీకే ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6:00 జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్‌లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్‌లో ఇంకా మీ ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేసి జూమ్‌లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6:00 ప్రతి ఉదయంన జరిగే ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.